అందంగా కనబడడానికి ఎన్నో రకరకాలుగా తయారవుతారు బిడ్డలారా, మంచిదే. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, అందంగా నువ్వు ఉన్నా లేకపోయినా నష్టం ఏమీ లేదు. కానీ నీ హృదయము అందంగా లేకపోతే, నీ మాట అందంగా లేకపోతే అది చాలా నష్టాన్ని కలగజేస్తారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ భర్తతో సరైన విధంగా సంసారం చేయకపోతే వ్యర్థమే కదా. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ కుటుంబం సరైన విధంగా లేకపోతే వ్యర్థమే కదా. అలంకరణ నీ శరీరానికి కాదు బిడ్డ, అలంకరణ నీ హృదయానికి కావాలి. అలంకరణ నీ మనస్సుకు కావాలి. అలంకరణ నీ మాట విధానానికి కావాలి. అలంకరణ నీ తగ్గింపులో ఉండాలి. ఆ అలంకరణ నీ జీవితాన్ని బాగు చేస్తుంది తప్ప, నేను అందంగా తయారయ్యాను, నేను అందంగా ఉన్నాను, నేను చక్కటి బట్టలు ధరించాను, నేను చాలా ధరగల్ల బంగారం ధరించాను అని చెప్పి రకరకాల అలంకారం నీకు వేసుకుంటే అది ప్రయోజనం లేదు బిడ్డ. చాలా చూడండి, చాలా మంది నేను చూస్తూ ఉంటాను, అమ్మాయి చాలా బాగుంటుంది కానీ భర్తతో విడాకులు తీసుకుంటారు. నేను అనుకుంటాను, ఇంత అందంగా ఉన్నది వీనికి ఏమైంది విడాకులు తీసుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే తర్వాత తెలుస్తుంది, వాడిని భయంకరంగా టార్చర్ పెడుతుందట. 24 గంటలు టార్చర్ పెడుతుంది. ఆ అందముని కంటే ఆమె ఆ హృదయము, మనిషి అందంగానే ఉన్నది కానీ హృదయము దరిద్రము దయ్యపు హృదయంతో ఉన్నది. కొంతమంది అబ్బాయిలు కూడా మంచి అందంగా ఉంటారు కానీ వాళ్ళ హృదయం బాగుండదు. ఏం లాభం? దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చిండు అని చెప్పి సంతోషపడదామనేసరికి ఏదోటి మధ్యలో చిన్న నిప్పురవ లాంటి చేసేసరికి అందం అంతా పోతుంది. మనకి అందం కనబడదు, ఇక దయ్యం కనబడుతుంది. హల్లెలూయా. ఓ నేను లోకంలో లేని అందం నా దగ్గరే ఉన్నదని ఫీల్ అయిపోతే నీ బుద్ధి బాగలేదు, నీ ప్రవర్తన ఏం బాగలేదు, నీ మాట విధానం ఏం బాగలేదు. అసలు ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలు ఏ ఒక్కటి నీలో లేదు. అలాంటప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నా వ్యర్థమే బిడ్డ. నేను చాలా అందంగా ఉన్నానని మురిసిపోవద్దు. నా గుణం ఎట్లా ఉన్నదని నువ్వు మురిసిపోవాలి, నా మాట ఎట్లా ఉన్నదని నువ్వు మురిసిపోవాలి, నా ప్రవర్తన ఎట్లా ఉన్నది, నా తగ్గింపు ఎట్లా ఉన్నదని చెప్పి నువ్వు మురిసిపోవాలి తప్ప, నేను చాలా తెల్లగా ఉన్నాను, నా ముక్కు మంచిగా ఉన్నది, నా మూతి మంచిగా ఉన్నది, నన్ను చాలా మంది అందంగా ఉన్నారని అంటున్నారు, అంత ఉత్తదే. 4 రోజులు అయితే అందం పోతుంది, అంత పోతుంది, మట్టికి మన్న అయిపోతాం, పురుగులు పడతాయి, పురుగులు తింటాయి మన అందాన్ని. కాబట్టి మనం మట్టికి మన్నై పోకముందే మనం దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా.